ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత పురాతనమైన ఆలయ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక మండలి సభ్యులందరూ కృషి చేయాలని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. జయనద్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చి టపాసులు కాలుస్తూ డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు రమేష్, అశోక్, విలాస్, విజయ్ కుమార్, లసుంబాయి, గంగమ్మ, మార్తో పాటు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఆలయ అర్చకులు వెంకటరమణల చేత దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ ఈవో వామన్రావు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన పాలక వర్గానికి కంది శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలిపి శాలువాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ అడ్డి రుకేష్ రెడ్డి చైర్మన్గా నియమితులైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి వారికి తగిన న్యాయం చేస్తుందన్నారు. ఆలయ అభివృద్ధి విషయం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. అనంతరం ఆలయ అధికారులు కంది శ్రీనివాసరెడ్డి శాలువాలతో సత్కరించారు. ఎంతో మంచి పేరు తెచ్చుకొని వారు స్వర్గస్థులైన వారి కుమారుడు రుకేష్ రెడ్డి గారు ఈరోజు పాలక మండలి చైర్మన్ అవ్వడం నిజంగా మనందరికీ కూడా చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు మీ ఊరు నుంచి మేము అనలేదు. మన ఊరు జెండా నుంచి ఆశక్తి గారిని మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేశాం. మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారిని చేశాం. మీరే అదే పడాల్సినటువంటి పర్లేదు. నా బాధ్యత జగదీష్ రెడ్డి గారితో కూడా నా బాధ్యత నేను తప్పకుండా ఒక తరం చేంజ్ అయ్యింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్ముకున్నాడు. ఒక సంవత్సరం అటు ఇటు ఉండి ఉండవచ్చు. దానికి బాధపడలేదు.